నమస్కారం అండి. అందరూ బాగున్నారా? వీడెవడు ఈ షార్ట్ ఫిల్మ్‌లో నరేటర్ అనుకుంటున్నారా? అస్సలు కాదండి బాబు. నిజం చెప్పాలంటే నేను మీ అందరిలో ఉంటానండి. నా గురించి మెల్లిగా మీరే తెలుసుకుంటారు. సందర్భాన్ని బట్టి నేను అలా అలా మారిపోతూ ఉంటానండి. కానీ నన్ను గుర్తుపట్టడం చాలా ఈజీ అండి బాబు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూస్తున్నప్పుడు ఒక మంచి సాంగ్ వచ్చినప్పుడు ఆ పాటకి మీతో స్టెప్స్ వేయించి ఆ పాట లోపలికి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఆడించేది పాడించేది ఎవరు అనుకుంటున్నారు? నేనేనండి. ఇంకా అర్థం కాలేదా? పోన్లే ఇంకో ఎగ్జాంపుల్. ఎవరైనా మీకోసం బాగా కష్టపడి వంట చేసినప్పుడు ఎలా ఉంది, బాగుందా అని అడిగితే పరమ దరిద్రంగా ఉంది అని చెప్పలేక పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పించేది కూడా నేనేనండి. ఇంకా అర్థం కాలేదా? పోన్లేండి లాస్ట్ ఎగ్జాంపుల్. అంతగా పరిచయం లేని ఒక మనిషిని కలిశారనుకోండి, అసలే ఆ మనిషి అదో టైపు. ఆ మనిషి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే నన్ను వదిలేరా బాబు అని మొహం మీద చెప్పకుండా డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇప్పించి అక్కడి నుంచి మిమ్మల్ని తప్పించేది కూడా నేనేనండి. ఇంకా అర్థం కాలేదా? సర్లేండి, మీకే అర్థమవుతుంది. ఇదిగో వీళ్ళని చూడండి, అప్పుడైనా అర్థమవుతుంది మీకు నేనెవరో. హలో సార్, బాగున్నారా? బాగున్నా సార్. ఒకసారి ఇంటికైనా పదండి, నేను డ్రాప్ చేస్తాను. ఎక్కడ ఇల్లు? ఇంత దూరం లేదు సార్, ఒక 2 మైల్స్. నేను చెప్తా కదా, పదండి. ఇక్కడ 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 ఒక లెఫ్ట్ తీసుకోండి. లెఫ్టా? లెఫ్టే సార్. ఓకే. కార్ చాలా స్మూత్గా ఉందండి. థ్యాంక్ యూ. ఇక్కడ కొంచెం రైట్ తీసుకోండి. ఇక్కడ? ఇక్కడ 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 ఇక్కడే. ఓకే. ఒక లెఫ్ట్ తీసుకోండి. అలా స్ట్రైట్గా కొంచెం అలా వెళ్ళి రైట్ తీసుకోండి సార్. అక్కడ స్ట్రైట్కి వెళ్ళి రైట్ కానా? అవునండి, అలా ఇక్కడ తీసుకోండి సార్. ఇక్కడ ఒక రైట్ తీసుకోండి. ఇక్కడ ఇక్కడే ఇక్కడ 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 ఈ పార్కింగ్ లాట్లో తీసుకోండి. ఇక్కడ ఇక్కడ ఇల్లు లేవు కదా సార్, ఓన్లీ గ్రాసరీ స్టోరే ఉంది ఇక్కడ. 2 మైల్స్ లా గ్రాసరీ స్టోరే సార్ ఉంది, ఇల్లు కాదు. అబ్బా, ఓకే. ఎందుకు సార్, 2 minutes లో వచ్చేస్తాను. 2 minutes. Okay. మిల్క్ తీసుకొని రావడమే సార్. సరే. టూ మినిట్స్ అన్నారు సార్. కొంచెం ఎక్కువైంది సార్. సార్ ఎక్కడ పెట్టమంటారు? నా తలది పెట్టండి సార్, పెట్టండి. తలది పెట్టండి సార్, పెట్టండి. సార్ ఎక్కడ పెట్టమంటారు? చాలా చేసినట్టున్నారు కదా షాపింగ్, వెనకాల ట్రంక్ ఓపెన్ చేసి అందులో పెట్టండి. కొంచెం ఎక్కువైంది సార్, ఈ వారం మొత్తం కావాలి. మీరు ట్రంక్ వేసుకోండి సార్. వేసుకుంటాం సార్. సార్ ఇప్పటికైనా ఇంటికి వెళ్దామా? ఇంకా అది కాదు సార్, ఇంకా కొన్ని గ్రాసరీస్ మిగిలిపోయాయి. ఇక్కడ నుంచి 2 hours డిస్టెన్స్ లో మంచి గ్రాసరీ స్టోర్స్ ఉందంట, వెళ్దామండి. అలాగా సార్, ఇదిగోండి ఇంటి అడ్రస్, పదండి ఇంటికి వెళ్దాం. జోక్ చేసా. ఓకే, ఈ అడ్రస్ నాకు తెలుసులేండి, వెళ్దాం.
థ్యాంక్ యూ సార్. సార్ కార్లో పాటలు లేవా? పెడదాం సార్. శంకరా నాద శరీరా జీవేశ్వర శంకరా. సార్ పాట బాగా పాడానా? ఏం సార్ ఎలా పాడాను? అది పాడతాను కదా సార్, దాన్ని పాడనివ్వండి, మీరు జస్ట్ వినండి చాలు. ఓ ఫోన్ వచ్చింది సార్. హలో, ఇక్కడికి డ్రైవింగ్లో వెళ్తున్నాను. ఓ నేను డ్రైవింగ్ చేయట్లేదులే, డ్రైవర్ ఉన్నాడు ఇక్కడ. సరే మళ్ళీ మాట్లాడతా, పెట్టి. ఏమండి, ఇక్కడ ఉన్న మంచి మంచి ప్లేస్లు ఉన్నాయా? అప్పుడప్పుడు డ్రాప్ చేయండి సార్ నన్ను. అక్కడ చీట్లేగా ఉంది సార్, దానిలో డ్రాప్ చేయనా? చిలిపి, మీరు భలే జోకులు వేస్తారండి. అలా అనిపిస్తుందా మీకు? ఏం సార్, కార్ చాలా బాగుంది, కొత్త కారా? ఈ మధ్య తీసుకున్నానండి, యూస్డ్ కారు. ఓ సెకండ్ హ్యాండ్ కారా? సెకండ్ హ్యాండ్ అంటారండి, యూస్డ్ కార్ అంటారు. అదేలే సార్, మీరు ఏదో ఫ్యాషన్ గా అంటున్నారు, సెకండ్ హ్యాండ్ కారేగా. ఎందుకు మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు కారు? మనకి సెకండ్ హ్యాండ్ వాడే అలవాటు లేదు సార్. ఏంటండి ఇంత స్లోగా వెళ్తున్నారు? కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు కదా. జాగ్రత్తగా వెళ్ళడం ఇంపార్టెంట్ అండి. ఓహో, సెకండ్ హ్యాండ్ కారు అంతకంటే ఫాస్ట్ వెళ్ళదా? సెకండ్ హ్యాండ్ కార్ ఫాస్ట్ వెళ్దా? ఎవరు చెప్పారు సార్? ఉండండి. ఎక్కడ ఎక్కడండి కప్? I'm kidding again, sir. సార్ 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 ఏమల్లా వచ్చేస్తున్నారు? ఏం లేదండి, బయటకు చెప్పుకోలేను నేను. ఏంటండి, ఒక భక్తి గీతం అయింది కదా, ఒక మంచి ఐటమ్ సాంగ్ పెడతా ఉండండి మీకోసం. కానీ పరదేశి నేను పరి నుంచి వచ్చేసాను. రషమున్న గుర్రాల కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. సార్ 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 మా సందు మర్చిపోయాను సార్. సార్ 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 అదే సార్ మా ఇల్లు, అదే సార్ మా ఇల్లు. ఓకే. ఏంటండి, రేపు ఇదే టైంకి పిక్ చేసుకుంటారా? నేను రాను సార్, వచ్చే రాను. రేపటి నుంచి ఆఫీస్కి నడుచుకుని వెళ్తాను, కానీ కారు మాత్రం తీసుకురాను. ఏంటండి, రేపు ఇదే టైంకి పిక్ చేసుకుంటారా మరి నన్ను? లేదండి, రేపటి నుంచి వెకేషన్, 1 month ఆఫీస్కి రావట్లేదు. ఓ అవునా, సరే ఇంకెవరన్నా దొరుకుతారులేండి. మహానుభావ. అలసిపోయాను, ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉందా? ఫ్రెష్ ఎయిర్ అండి, వడ్డిస్తాను. ఓకే. అబ్బా ఆకలేస్తుంది, ఎంతసేపు? అబ్బో ఏంటి ఈరోజు చాలా స్పెషల్ చేసినట్టున్నావే. ఆగండి, నేను వడ్డిస్తాను కదా,
ఇవన్నీ మీకోసమే వెతికి మరీ ఆన్లైన్లో చూసి చేశాను. ఏంటి ఇవన్నీ ఆన్లైన్లో చూసేసావా? ఓకే, ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ ఐటెం ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. బాగుంది, తీయగా. ఏంటి డెజర్ట్ ముందు పెట్టేసావు? తీగా ఉందా? అయ్యయ్యో అదేంటండి అలా అనేసారు. అది అది బీరకాయ పచ్చడి అండి. పచ్చడి అది? బీరకాయ పచ్చడి తీయగా ఉందేంటి మరి? అంతేలేండి, నేను అన్ని కష్టపడి చేస్తే మీరు ఇలా అనేస్తున్నారు. పర్వాలేదు పర్వాలేదు, బాగుంది. స్వీట్ కొంచెం ఎక్కువైంది, అంతే. కొంచెం కొంచెం ఎక్కువైంది. సర్లేండి బటర్ నాన్ ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. చాలా మెత్తగా వచ్చాయి కదా బటర్ నాన్. మెత్తగా ఆ, మెత్తగానే ఉన్నాయి. కొంచెం కష్టపడాల్సి వచ్చింది. మెత్తగా ఉన్నాయంట. ఓకే, బాగున్నాయి. మీ ఫేవరెట్ స్వీట్ సున్నుండా. ఎలా ఉన్నాయి సున్నుండలు? నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉన్నాయి కదా. బాగున్నాయిరా. నాకు డెంటల్ ఇన్సూరెన్స్ లేదు, ఉంటే ఎక్కువ తినేవాడిని. అయ్యో మర్చిపోయానండి, మీకోసం జ్యూస్ కూడా చేశాను. ఏంటిది అది తెల్లగా? మీకు కొంచెం షుగర్ ఎక్కువ కదా, అందుకని 2% జ్యూస్ చేసి జ్యూస్ అంతా తీసేసాను. ఏంటి నాకు ఇచ్చిన 2% వాటర్ ఏది? ఎందుకు లేదా తాగేతాను? మీకోసం వంకాయ వేపుడు చేశాను, ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఎలా ఉంది? నాకు తెలుసు మీకు కారం అంటే చాలా ఇష్టమని, అందుకే కొంచెం కారం వేసి చేశాను. కారం కొంచెం తక్కువ వేసావా? ఆ కొంచెం కూడా వేస్తే ప్రారంభమయ్యేదేమో. బాగుందిరా. ఏంటి ఏమి తినట్లేదు? రేపు ఆఫీస్కి బాక్స్లో పెట్టేయమంటారా? ఏంటి బాక్స్ పెడతావా? నేను బాక్స్లో పడేలా ఉన్నాను రోజు. నీకెందుకు శ్రమ? రేపు నుంచి నేను ఉపవాసం ఉంటాను. వద్దులే. అనుకుంటూ ఉంటాను
వయసు బాణి హయ్యా హయ్యా రే హయ్యా చిందులేసున్న ఈ అల్లరి ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటే చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇసటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇసటనే ఆగిపోనా ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా కేవ్ గాగా నా ఇదంతా కేవ్ గాగా మామిడి బెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా కేవ్ గాగా నా ఊరంతా కేవ్ గాగా ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేరం నా ఈడు కొద్ది మీరా నా సొక్కు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టు
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ సుడిలో దూకి ఎదురీదగా ఇది రాలేదు కదా, వస్తుంది. ఏమైంది? ఓ సారీ, ఐ లాస్ట్ ఆ కారు నన్ను. సీన్ 1 అయినట్టేనా? సీన్ 1 ఇస్ డన్. ఇది వస్తుంది, రికార్డ్ అవుతుంది ఇంకా. ఏమైంది? కొంచెం కళా భాష తక్కువ అనుకుంటా ఈయనకి. రండి సార్, పాడాలే. ఇంతకీ మీరు ఎప్పుడు కొంటారు కారు? ఓ పోయిందండి ఇది. చాలు, మీరెందుకు పడుతున్నారు సార్? మీకు వస్తుంది నాయనో. వచ్చి ఉండదు. వాటర్ లాగా తెల్లగా ఉంది. రెడీ వచ్చి ఫుడ్ రెడీ వస్తుంది. వంకాయ నాకు తెలుసు మీకు కారం ఎక్కువ, షుగర్ ఎక్కువ కదా, అందుకని జ్యూస్ నాకు మాత్రం ఇలాంటి బాగా పంచులు వాడుతుంది కదా.